హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము M12 కనెక్టర్ గురించి తెలుసుకుందాం. అంటే 5 పిన్ కనెక్టర్ గురించి తెలుసుకుందాము. మనకు రోజు చూస్తుంటాము వైబ్రేషన్ సెన్సార్లు కానీ ప్రెషరు ఫ్లో అట్లా ఇప్పుడు వచ్చే లేటెస్ట్గా వచ్చేటివన్నీ దానికి M12 ఎక్కువగా ఇస్తాడనమాట కనెక్టరు. దాని గురించి తెలుసుకుందాం. ఓకే, మనకు ప్లాంట్లో చేసేటోళ్ళు ఎక్కువగా మీరు చూసే ఉంటారు కనెక్టర్స్. ఫీల్డ్లో కూడా ఇస్తాడు. ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా M12 కనెక్టరు. ఇప్పుడు ఒక 1 2 3 4 5 పిన్ ఇక్కడ మీకు డ్రాయింగ్లో చూడండి. 1 2 3 4 5 పిన్స్ ఉన్నాయి కదా. దాంట్లో ఒక సైడ్ స్లాట్ ఉంటుంది. అది కరెక్ట్ పెడితేనే కరెక్ట్ కూర్చుంటుంది. అది జాగ్రత్తగా పెట్టేసుకోవాలి. దీని గురించి కలర్ కోడ్ చూద్దాం. ఇప్పుడు 1 2 3 4 5 దాంట్లో ఒకటో కోరు అంటే ఒకటో పిన్ను బ్రౌన్ కలర్, నెక్స్ట్ సెకండ్ది వైట్, బ్లూ, ఫోర్త్ బ్లాక్, 5 గ్రే. ఈ విధంగా ఉంటాయి. అంటే కలర్ కోడ్ పిన్స్ నుంచి మనకు కేబుల్స్ వచ్చి ఉంటాయి కదా. కొన్నిసార్లు పిన్స్లో మీకు సరిగ్గా కనిపించవు. చూడండి ఒకసారి. 1 2 3 4 5 కలర్ కోడ్స్ ఇవాళ కేబుల్లో మనకు ఉంటాయి. ఇప్పుడు చూడండి 1 2 3 4 5 ఉన్నాయి కదా. దానికి ఉదాహరణకు ఒక సెన్సార్ మీరు వైబ్రేషన్ కానీ ప్రెషర్ కానీ ఫ్లో కానీ మీరు చూసే ఉంటారు. ట్రాన్స్మిటర్ పైనే ఒక డ్రాయింగ్ ఇచ్చింటాడు, అంటే మెన్షన్ చేసి ఉంటాడు. లేకుంటే మాన్యువల్లో కానీ కలర్ కోడ్ ఉంటుంది. కానీ కలర్ కోడ్ ఇవ్వడు కొన్ని సెన్సార్ల పైన. 1 2 3 4 అని ఇచ్చి మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా. ఈ విధంగా డ్రాయింగ్ ఉంటుంది. అంటే 1 పాజిటివ్, 3 నెగిటివ్, 2 అవుట్పుట్ 1, 4 అవుట్పుట్ 2. ఇది మీరు చూస్తున్నది డిజిటల్. ఓకే, సేమ్ ఇలాగనే అన్లాక్ కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీకు 1 బ్రౌన్ కలర్, 3 బ్లూ కలర్. అంటే బ్రౌన్ బ్లూ వచ్చేసి సప్లై ఉంటుంది, అంటే దానికి వర్కింగ్ సప్లై. ఓకే, నెక్స్ట్ 2 అనేది అవుట్పుట్ 1, అంటే మనకు దాంతో ఒక రిలేని పికప్ చేసుకొని లోడ్ ఇవ్వాలి. మీరు ప్రాక్సీ ఎలాగనో ప్రాక్సీ అవుట్పుట్ ఎలాగ వస్తుందో అలాగా. నెగిటివ్ నుంచి తీసుకుంటే ఓ రిలేని 24 వోల్ట్ అనుకో, 24 వోల్ట్ పాజిటివ్ సెకండ్లోంచి వస్తుంది. నెగిటివ్ మనం తీసుకోవాలి. 3 నుంచి అయినా తీసుకొని ఒక కాంటాక్టర్ను పికప్ చేసుకోవచ్చు. అట్లనే 4 బ్లాక్ వైర్, అంటే బ్రౌను, వైట్, బ్లూ, బ్లాక్ ఈ విధంగా ఉంటుంది. దీనిలో గ్రే యూజ్ చేయలేదు. ఓకే, నెక్స్ట్ మనకు దీంట్లో అన్లాక్ ఏది ఇచ్చాడు? బ్రౌను, వైట్. అన్లాక్ బ్రౌను, వైట్. మనకు దాంట్లో అయితే కాంటాక్ట్ ఇచ్చాడు కదా వైట్. దీంట్లో కాంటాక్ట్ 4 to 20 mA. ఇక్కడ సింబల్ ఉంటుంది కదా. ఇది కరెంటు వేరియేషన్ ఉంటుంది కాబట్టి అలా సింబల్. ఓకే, కరెంటు. ఇప్పుడు 1 బ్రౌన్, 2 వైట్. ఇవి రెండు మనకు 4 to 20 mA యూజ్ చేస్తాం. ఆ కేబుల్లో 2 వైర్లే యూజ్ చేస్తాం. 2 వైర్ ఇచ్చింటే ప్రాబ్లం లేదు, బ్రౌన్ వైట్ ఇచ్చేసింటాడు. ఓకే, మనకు 5 కోర్లో ఏవి యూజ్ చేయాలి? 1 2 అంటే బ్రౌన్ వైట్ యూజ్ చేయాలి. ఇలాగ IFM కానీ హ్యాండ్స్బర్డ్ కానీ మన కనెక్టర్స్ M12 వాడింటారు కదా. దానిలో కలర్ కోడ్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకు ఉదాహరణకు చూద్దాం. మీకు ఇప్పుడు IFM ప్రెషర్ ట్రాన్స్మిటర్ ఉంటుంది. ఓకే, ఇది ఫ్లో ప్రెషరు. ఓకే, దీని ఒకటి డిజిటల్ ఉంటుంది, ఒకటి కిందది అన్లాక్. ఇప్పుడు మనం చూసేది వైబ్రేషన్ సెన్సారు. నెక్స్ట్ పొజిషన్ సెన్సార్ ఉంటుంది, ఆప్టికల్. ఓకే, నెక్స్ట్ హ్యాండ్స్బర్డ్ కానీ వైబ్రేషన్. ఈ విధంగా మనకు కనెక్టర్స్ ఉంటాయి.
ఈ కనెక్టర్స్లో మళ్ళా ఆ స్లాట్ కొన్ని దానిలకు వేరుంటాయి. 2 టైప్స్ వచ్చింటాయి. అంటే ఒకటే స్లాట్ మనకు ఇందాక చూసినప్పుడు ఒకటే గాడి వచ్చింది కదా, అట్లా సెకండ్ అంటే దాంట్లో కూడా రకాలు ఉన్నాయి. ఓకే, 8 రకాలు ఏమో ఉన్నాయి. అవి అంటే ABCD అట్లా ఉండి KLST అట్లా రకాలు ఉన్నాయి. మొత్తం 10 రకాలు ఏమో ఉన్నాయి కనెక్టర్స్ M12లోనే మళ్ళీ 4 పిన్స్ 2 పిన్ అట్నే 12 పిన్స్ కూడా ఉంటాయి. ఓకేనా, మీకు ఎక్కువగా యూజ్ చేస్తుంటారు కాబట్టి దీని గురించి చెప్పాను. ఓకేనండి, థ్యాంక్ యూ.